హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. పాతకాలంలో ఉట్టి మీద కూడు అంటారు చూడండి, అంటే చల్లబువ్వ అంటే పెరుగన్నం కుండలో వేసి నైట్ మిగిలిన అన్నం ఇలాగ టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా వేసి ఉట్టి మీద పెట్టి తింటా అంటారు. పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు చేస్తునే వాళ్ళంట. నాకే అలా తినాలనిపించి మా అమ్మని 5 days బ్యాక్ అడిగాను. దానికి మా అమ్మ కుండ లేకపోతే ఇంట్లో కుండ తెచ్చి, ఆ కొత్త కుండ తెచ్చినప్పుడు 3 days వాటర్లో నానబెట్టి మళ్ళీ 2 days వాటర్ ఇందులో చల్లగా చేసుకొని తాగాలన్నమాట. అంటే కుండలో ఏమైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది. 3 days నీళ్ళల్లో నానబెట్టడం వల్ల కుండ కాల్చింటారు కదా, ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత ఈరోజు మా మమ్మీ వచ్చి 5 days అయిపోయింది. దానికి ఈరోజు ఇదిగోండి చూస్తున్నారు కదా, ఎర్రగడ్డ కోసేస్తుంది, పచ్చిమిర్చి కోసేస్తుంది, చేసి చల్లబువ్వ రెడీ చేసింది అనమాట. అంటే నైట్ పెట్టాము, మార్నింగ్ తినేది కూడా ఉంది, వీడియో పెడతా చూడండి. ఇదిగోండి కోసేస్తుంది, ఎర్రగడ్డ కోసేసింది, కొత్తిమీర కోసేసింది, ఇప్పుడు మిరకాయలు కోస్తుంది చూడండి. అదిగోండి చూస్తున్నారు కదా. ఇలా చేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయంట, చాలా ఉంటాయంట చల్లబువ్వ తినడం వల్ల. అంటే నైట్ కాస్త ఎక్కువగా చేసుకొని అన్నం నైటే పెరుగులో ఇలా ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఒక కుండలోకి వేసి మనం ఎక్కడైతే కూలింగ్ ఉంటుందో ఆ కూలింగ్లో పెట్టేదన్నమాట. అంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అక్కడ పెట్టుకోవాలి అన్నమాట. పెట్టుకొని మార్నింగ్ లేవగానే, మార్నింగ్ ఏ టైం కంటే మళ్ళీ కొంతమంది 9కి లేసే వాళ్ళు ఉంటారు, 10కి లేసే వాళ్ళు ఉంటారు. ఆ టైం కాకోకుండా మార్నింగ్ లేవగానే అంటే 6 లోపల 6 వరకు లేచి తినాలన్నమాట. ఈ చల్లబువ్వ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పడం వల్ల నేను కూడా దాన్ని ట్రై చేశాను. మా మమ్మీ అది కూడా కలుపుతుంది. ఇది కూడా చూసారు కదా, అన్నీ అలాగా మిక్స్ చేసి అది మట్టి కుండలోనే చేయాలండి, మరి వేరే పాత్రలలో చేయకూడదు. మట్టి పాత్రలో అంటే కుండ అంటాం, అలా కుండలో చేసి ఇలాగ బట్ట కట్టి నైట్ అంతా బట్ట కట్టి పెట్టి ఎక్కడ కూలింగ్ ఉంటే అక్కడ చోట పెట్టేది. ఇదిగోండి అక్కడ, అంటే మాకు బయట చల్లగా ఉంటుందని డ్రమ్మ మీద పెట్టామన్నమాట. మార్నింగ్ లేవగానే మళ్ళీ వీడియో కంటిన్యూ చేసి ఫుల్ వీడియో పెడతాను. ఎలా ఉందో తిని టేస్ట్ కూడా చెప్తాను చూడండి. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి రెడీ అయ్యింది, అంతా తినడానికి రెడీ అయ్యాము. ఇదిగోండి మా మమ్మీ తీస్తుంది, ఓపెన్ చేస్తుంది. ఎలా ఉందో ఫస్ట్ టైం చూస్తాను. అదిగోండి చూడండి. నైట్ కలిపినప్పుడు కాస్త పెరుగు ఎక్కువ వేసాము, కాకపోతే మార్నింగ్కి అది కుండ కదా, బాగా కుండ అంటే బాగా అన్నంలో కొంత ఇమ్మరకపోయింది అనమాట. మజ్జిగ కానీ మనం కొద్దిగా వేసిన వాటరు అలాగా చూడండి. అదిగోండి రెడీ మా మమ్మీ వడ్డిస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వడ్డించిన తర్వాత మా పాప అంటే మా అన్న కూతురు రామ్ తులసి కూడా వచ్చింది. ముగ్గురం కలిసి తిన్నాం, నేను, మా అమ్మ, రామ్ తులసి ముగ్గురం కలిసి తిన్నాం చల్లబువ్వ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో మీకు తినాలనిపిస్తే, అంటే ఆల్మోస్ట్ చాలామందికి పాతకాలంలో ఇలాగ తినేవాళ్ళు, మీరు కూడా ఈ వీడియో చూస్తే ట్రై చేయాలి నా మనవి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చల్లబువ్వ ట్రై చేయండి. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కూడా ఉంది, ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.